traffic wing. And if you see the challan amount, this year substantially enforcement పెంచాము. అండ్ ఈ ఇయర్ చాలా ఫోకస్డ్ ఎన్ఫోర్స్మెంట్ చేశారు. ఐ థింక్ లేటర్ ఆన్ ఇఫ్ యూ ఆస్క్ జాయింట్ సిపి ట్రాఫిక్ విల్ టెల్ యూ స్పెసిఫిక్. మనందరికి తెలుసు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా అందరికీ ఎవ్రీబడి కలుస్తప్పుడు చెప్తూ ఉంటారు, ఇది చాలా మెనెస్ లాగా అయిపోయింది. సో చాలా ఫోకస్డ్గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఆన్ అ డైలీ బేసిస్ సైబరాబాద్ రిజిస్టర్స్ అబౌట్ 1800 కేసెస్ ఆఫ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఐ థింక్ డే, క్లోజ్ టు దట్. సో బాగా రాంగ్ సైడ్ మీద ఫోకస్ చేయడం, ఈ బండిలు అడ్డంగా మెయిన్ రోడ్స్ పైన పెట్టడం, దాని మీద ఫోకస్ చేయడం చాలా చేశాం. దెన్ సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ దట్ ట్రాఫిక్ పోలీస్ హెస్ టేకెన్ టు ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ పెంచడానికి. ఇయర్ ఒకటి మనం చూసాం, ట్రాఫిక్ లాస్ట్ ఇయర్కి కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ తగ్గింది కాబట్టి ట్రాఫిక్ పెరిగింది. ఈ ఇయర్ ట్రాఫిక్ హ్యాస్ బీన్ అట్ ఇట్స్ పీక్ అంటే ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్మోస్ట్ తీసేశారు ఆల్ కంపెనీస్, ఎవ్రీబడి ఈస్ కమింగ్ టు ఆఫీస్. సో ట్రాఫిక్ ఫ్లో చాలా హై ఉంది. అండ్ మేము ఈ ఐటీ కారిడార్లో కొన్ని ప్లేసెస్లో వెహికల్ క్లాసిఫికేషన్ కెమెరాస్ పెట్టాం టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వెహికల్స్. సో మీకు ఈ బేసిక్ ఐటీ కారిడార్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ టవర్స్, కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ అండ్ బయోడైవర్సిటీ జంక్షన్, ఈ క్వాడ్రంట్ తీసుకుంటే దీంట్లో ట్రాఫిక్ ఫ్లో ఆన్ అ డైలీ బేసిస్ తీసుకుంటే ఇట్ రేంజెస్ బిట్వీన్ 10 to 12 lakh వెహికల్స్ అ డే రావడం అండ్ సేమ్ నంబర్ పోవడం. సో ఫ్లో ఆఫ్ ఆల్మోస్ట్ 20 lakh వెహికల్స్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 24 hours మీకు కనపడుతుంది ఇదే ఏరియాలో. సో ద ట్రాఫిక్ వాల్యూమ్ డెఫినెట్లీ హెస్ ఇంక్రీజ్. సో దానికి కొన్ని మెజర్స్ మనం తీసుకున్నాం. ఇంకా కూడా కొన్ని మన సిస్టర్ ఏజెన్సీస్ లైక్ జిహెచ్ఎంసి, టీజీఐసితో మాట్లాడి వీఆర్ డూయింగ్ సర్టన్ థింగ్స్ టు ఇంప్రూవ్ దాట్. సో అది మీరు చూసుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ వి రిజిస్టర్ సమ్ క్రైమ్, మేజర్ కేసెస్ ఇక్కడ రిజిస్టర్ అవుతాయి. సమ్ ఆఫ్ ద మేజర్ కేసెస్ మీ ముందు పెట్టాము. దాంట్లో ప్రాపర్టీస్ ఫ్రీజ్ చేయడం, అటాచ్మెంట్కి ప్రపోజల్స్ పంపించడం, అవన్నీ మీ దగ్గర కనపడుతున్నాయి. ఉమెన్ సేఫ్టీ వింగ్, మన షీ టీమ్స్, ఇవన్నీ ఎవ్రీ ఇయర్ మీకు తెలుసు ఇట్స్ నౌ వెరీ ఎస్టాబ్లిష్డ్ వింగ్, అది చాలా మంచిగా పనిచేస్తుంది. సో దాంట్లో ఒక స్టాటిస్టిక్, చాలా మంది ఫారినర్స్ ఎస్పెషల్లీ మనకి ఆఫ్రికన్ నేషనల్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇయర్ డిపోర్ట్ చేశాము. ఈ ఫారినర్స్ ఎఫ్ఆర్ఆర్ఓ ఆఫీస్, దట్ ఈస్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్తో బాగా కోఆర్డినేషన్ చేసి లాస్ట్ ఇయర్ 27 ఫారినర్స్ డిపోర్ట్ చేస్తే ఇయర్ 72. అండ్ ఈ రోజు కూడా నడుస్తుంది ఒక డిపోర్టేషన్ ప్రాసెస్. సో దిస్ ఇయర్ ద నంబర్స్ కుడ్ బి మచ్ హయ్యర్. సో చాలా ఫోకస్ చేసాం. వీళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు, ఓవర్ స్టే చేసి వేరే యాక్టివిటీస్ చేసిన వాళ్ళు నమోదు చేయడం ఆర్ వాళ్ళకి డిపోర్ట్ చేయడం మీద చాలా ఫోకస్డ్గా వర్క్ చేస్తున్నాం. నేను చూస్తే కొన్ని వీ హ్యావ్ డిజిటైజ్డ్ సమ్ ఆఫ్ ద ప్రాసెసెస్, మీ అందరు కూడా తెలిసి ఉంటుంది. ఐ థింక్ లాట్ ఆఫ్ ప్రెస్ రిలీజెస్ మధ్యలో ఇచ్చాము. ఈవెంట్ పర్మిషన్స్, దెన్ బ్లాస్టింగ్ పర్మిషన్స్, ఫైర్ క్రాకర్ షాప్స్ పెట్టడం, లౌడ్ స్పీకర్ పర్మిషన్, ఇవన్నీ ఆన్లైన్ పెట్టేశాం. సో మన సైబరాబాద్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టంలో లాగిన్ చేసి పర్మిషన్ చేస్తే వీఆర్ ప్రాసెసింగ్ ఇట్ మచ్ ఫాస్టర్. సో అవి ఇయర్ కొన్ని ఎక్కువ ఇది పెట్టినప్పటి నుంచి పర్మిషన్స్ కూడా పీపుల్ చాలా ఎక్కువ తీసుకున్నారు. ముందు లాస్ట్ ఇయర్ ఐ థింక్ 750 దగ్గర పర్మిషన్స్ తీసుకుంటే ఇయర్ ఐ థింక్ 900+ పర్మిషన్స్ తీసుకున్నారు. సో పబ్లిక్ కూడా ఈవెంట్స్ కోసం నేను చెప్పేది, పబ్లిక్ కూడా అలవాటు అవుతున్నారు అండ్ పర్మిషన్ సిస్టమేటిక్గా తీసుకుంటున్నారు ఫర్ దిస్. Welfare related some activities we have taken up both for regular police personnel and home guards. So అందరి కోసం we have mentioned what all activities we have taken up. సైబరాబాద్ మీ అందరికి తెలుసు, ఎవ్రీ ఇయర్ ఇట్స్ వన్ ఆఫ్ ద హబ్ బీయింగ్ ఐటీ కారిడార్ ఇక్కడ ఉంది, మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి, జీనోమ్ వ్యాలీ ఉంది, పెద్ద ఇండస్ట్రియల్ హబ్ ఉంది. సో యాక్టివిటీస్ నాన్ స్టాప్ ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటుంది. దానికి ఉన్న మన ఫోర్స్ తో దానికి మానిటర్ చేయడం, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఇయర్ ఇఫ్ యూ టాక్ ఆఫ్ అ బిగ్ ఈవెంట్, సో మిస్ వరల్డ్ ఈ ఇయర్ జరిగింది. మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఇక్కడ సైబరాబాద్లోనే జరిగింది ఇఫ్ యూ టాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. అది కాకుండా చాలా ఈవెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి.
సో దానికి మనం ప్లానింగ్ చేయడం, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, పబ్లిక్ మేనేజ్మెంట్ చేయడం, అవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద బుక్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీ వుడ్ బీ హ్యాపీ టు ఆన్సర్ దట్. థ్యాంక్ యూ. పోర్నోగ్రఫీ, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఎవరైనా వ్యూ చేస్తుంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పంపుతారు. అటువంటి వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేస్తాము. రీసెంట్ ఒక కేసులో ఈవెన్ అక్యూజ్డ్ అస్సాంలో ఉంటే ఇంటీరియర్ డిస్ట్రిక్ట్లో ఉన్న అక్కడికి వెళ్ళి అతన్ని కూడా అరెస్ట్ చేసి రావడం జరిగింది. సో అవి కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. ఇందాక పిఓహెచ్ అడిగిన దాంట్లో ఒకటి సార్, లాస్ట్ ఇయర్ చూస్తే మీరు అమౌంట్ లాస్ పిఓహెచ్ ఒక్కసారి చూడండి, అందులో 9% ఉంది. టోటల్ అమౌంట్ 800 crores దగ్గరలో పోతే 70 crores పిఓహెచ్ అయింది, పుట్ ఆన్ హోల్డ్ అయింది. ఈ ఇయర్ 400 crores లాస్ అయితే 54 crores, అంటే అరౌండ్ 15%, 16% దాకా పిఓహెచ్ అయింది. అంటే జనాలు ఇందాక సిపి గారు చెప్పినట్టుగా జనాల అవగాహన పెరగడంతో ఇమీడియట్గా 1930 యూజ్ చేయడంతో పుట్ ఆన్ హోల్డ్ అమౌంట్ ఎక్కువ మిగులుతోంది. ఇందులో కూడా లాస్ట్లో చేస్తున్నారు ట్రేడింగ్ ఫ్రాడ్ కానీ వేరే వాటిల్లో. ఇనిషియల్గా చేస్తే ఇంకొంచెం పిఓహెచ్ ఉంటుంది. థ్యాంక్ యూ. టోటల్ సైబర్ క్రైమ్ ఈఓడబ్ల్యూ సార్, బట్ ఈచ్ ఒక్కొక్క వ్యక్తి మీద ఉన్న చలాన్స్ పెరిగాయి. ఎక్కువ చలాన్స్ ఉన్న వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మీదే చేపిస్తాం. మనకి యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ పెయిడ్ చలాన్స్ తగ్గింది. యాక్చువల్లీ ఐ గివ్ దట్ ఫిగర్ ఆల్సో. Parameters as per our assessment, 3 parameters. 1, అక్కడ యాక్చువల్ ఇన్సిడెంట్ జరుగుతప్పుడు ఏం జరిగింది, ఐ విట్నెస్ ఉంటారు, ఇది ఉంటారు, వాళ్ళు చెప్తారు, దగ్గర ఉంటారు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. దాని మీదనే ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. కరెక్ట్. సెకండ్, ఆ ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్, వెదర్ ఓనర్, అదర్ పార్టీ, వాట్ ఎవర్ కంప్లైనెంట్, రెస్పాండెంట్స్ వాళ్ళు ఇస్తారు డాక్యుమెంట్స్. అది కాకుండా రెవెన్యూ, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిఫరెంట్ ఏజెన్సీస్ కన్సర్న్ ఉంటాయి, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, ఆర్ ఈవెన్ గ్రామ పంచాయతీ ఉంటాయి, గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవడం. థర్డ్, అదే ల్యాండ్ మీద లిటిగేషన్ అయి ఉంటుంది, సివిల్ లిటిగేషన్ అయి ఉంటుంది అట్ సివిల్ కోర్ట్, హయ్యర్ కోర్ట్స్ లైక్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్ వరకు అయి ఉంటుంది. సో ఈ 3 పారామీటర్స్ మీద వీ హ్యావ్ టు ఫైనలైజ్ ఎనీ ల్యాండ్ ఇష్యూ. అండ్ ఇంకోటి థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఈజ్, ఏదైనా ల్యాండ్ ఇష్యూ అయి దాని ఫైనల్ అవుట్కమ్ అయితప్పుడే, ఫైనల్ అవుట్కమ్ అంటే ఆ ఇష్యూది ఫైనల్, అంటే ప్రాబ్లమ్ది ఫైనల్ అయితప్పుడే పోలీస్ కమ్స్ ఇన్ టు ప్లే. దాని ముందు లిటిగేషన్స్ జరుగుతుంది, సర్వేస్ జరుగుతాయి, పొజిషన్ ఉంటుంది, చాలా మ్యాటర్స్ వచ్చి ఉంటాయి దాంట్లో. అండ్ నన్ ఆఫ్ దోస్ మ్యాటర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ పోలీస్. ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ మ్యాటర్ చూస్తే 99% ఆఫ్ ద ల్యాండ్ ఇష్యూ హెస్ నథింగ్ టు డూ విత్ పోలీస్. నైదర్ పోలీస్ డిసైడ్స్ ఓనర్షిప్, నైదర్ పోలీస్ డిసైడ్స్ పొజిషన్, నైదర్ పోలీస్ డిసైడ్స్ డాక్యుమెంటేషన్, ఎనీథింగ్ పోలీస్ దగ్గర ఉండదు. పోలీస్ కమ్స్ ఇన్ టు ప్లే బికాస్ దట్ ల్యాండ్ ఇష్యూ క్రియేట్స్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. అప్పుడే పోలీస్ రోల్ వస్తుంది, బికాజ్ అక్కడ వచ్చి యాక్చువల్ గొడవ పడతారు కాబట్టి అప్పుడు పోలీస్ వస్తుంది. దట్ ఈస్ కామన్ ఫర్ ఎనీ ల్యాండ్ ఇష్యూ. And it happens in several, I mean, in Cyberabad it happens several areas. So ఆ బ్యాక్గ్రౌండ్ మీరు ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఇష్యూస్లో ఆన్ ద సేమ్ ల్యాండ్ ఇష్యూ ఇప్పుడు సిపికి కలవడానికి వస్తారు, వెన్ దే ఆర్ నాట్ హ్యాపీ అట్ పోలీస్ స్టేషన్ ఆర్ డీసీపీ లెవెల్ వస్తారు. సో వస్తప్పుడు ఒకరోజు ఒక పార్టీ వచ్చి చెప్తుంది పోలీస్ చాలా అన్యాయం చేస్తుంది, అది తప్పు చేస్తున్నారు అని. నెక్స్ట్ డే ఇంకో పార్టీ వచ్చి అదే చెప్తుంది పోలీస్ చాలా అన్యాయం చేస్తుంది, చాలా తప్పు చేస్తుంది. ఇప్పుడు దాంట్లో అర్థం చేసుకోవడానికి చాలా కష్టం, బికాజ్ ఎవ్రీబడి థింగ్స్, బికాజ్ అప్పుడు గ్రౌండ్లో పోలీస్ ఉండదని నాకు న్యాయం చేసి ఇచ్చేయాలని. పోలీస్ పని కాదు అది, అక్కడ గ్రౌండ్ మీద డిసైడ్ చేయడం, ఆర్ పోలీస్ దగ్గర అథారిటీ కూడా లేదు చేయడానికి. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఐ విల్ నౌ అడ్రస్ యువర్ క్వశ్చన్. సో ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఇఫ్ యూ కమ్ టు దట్, దెర్ వాజ్ అ ఇష్యూ దట్ డే, ఐ థింక్ ఇట్ వాజ్ ఫెయిర్లీ రిపోర్టెడ్, చాలా రిపోర్ట్ అయింది. సో దాని మీద ఒక పార్టీ కంప్లైంట్ ఇస్తప్పుడు దాని మీద వాళ్ళు ఏ బేసిస్ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, కేసు కట్టాం. అదర్ పార్టీ కూడా ఏదో కంప్లైంట్ ఇచ్చింది ఆన్ సమ్ బేసిస్, అది కూడా కేసు కట్టాం. సో ఇప్పుడు ఆ కేసెస్ ఫైనలైజ్ చేయాలంటే ఇప్పుడు ముందు చెప్పినట్టు డాక్యుమెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏజెన్సీస్, ఎప్పుడేం జరిగింది అండ్ ఆల్, అవన్నీ కరెస్పాండెన్స్ నడుస్తుంది.
వీ హ్యావ్ టు సీ అట్ ద కోర్ట్ ఆర్డర్స్, ప్రెజెంట్ ఆర్డర్స్, ఆల్ దట్. అది చేసి వీ విల్ ఫైనలైజ్ ద కేస్ అకార్డింగ్లీ. Then you asked about transfer of the inspector. Okay, fine. So, ipudu in any situation, there will be lot of contentions. Each party cheptadi, inko party cheptadi. What is in best interest of the investigation in that particular matter? Mem chestam administratively, we take a holistic view. So that was the reason for having a transfer at that point of time, so that we can ensure that the case is investigated in a proper way. So that is this thing. So we have the FIRs, we have the investigation going on based on whatever are the facts of the matter. సరే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశాను కాదు అలా. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, మీరు చెప్తున్నారా? సారీ, ఏం తీసుకోలేదు. ఇఫ్ యూ లుక్ అట్ కానీ గచ్చిబౌలి ఇష్యూలు ఎందుకు అంత ఫాస్ట్గా తీసుకున్నారు? అంటే పొంగిలేటి అంటే రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారా, లేకుంటే రాజకీయ ఒత్తిళ్లకు మీరు వాళ్ళ కోసం పనిచేస్తారనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు? ఇప్పుడు ఎట్లా మీరు అనుకుంటారు దాని గురించి నేను చెప్పలేను. బట్ ఐ కెన్ పబ్లిక్ సేఫ్ సార్, నేను కాదు, నా కంట్రీస్ కాదు, పబ్లిక్ అనుకుంటారు. ఓకే, పబ్లిక్ ఏమనుకుంటారు? సో యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, there was a complaint, so that's why FIR was registered. If fair play was not required, then FIR itself at that stage, maybe that would not have been done. So at every stage we want a fair play happening. So అందుకే FIR కూడా కట్టాం, ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం. అండ్ ఆ ట్రాన్స్ఫర్ కూడా అక్కడ ఆన్ ద స్పాట్ ఎవరికి చేయలేదు. ఇట్ హ్యాపెండ్ ఐ థింక్ a week or 10 days after that. So that has that if you ask me specifically is that transfer ఒత్తిడిలో వచ్చింది, I will obviously tell you the facts what have happened. I cannot talk about things which have happened or not happened which I don't know. So akada, as I told you, there were lot of issues happening, lot of allegations, counter allegations. ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది కాబట్టి. సో ఆ మ్యాటర్ని ఇట్ ఈస్ ఇన్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యావింగ్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, so that there is no issue on any side. So that's why that was affected. Liquor and మన ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ది ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ లైసెన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు కవర్ అయిపోతుంది. ఫైర్ సేఫ్టీ కూడా కవర్ అవుతుంది, హెల్త్ కూడా కవర్ అవుతుంది, మీకు ఆక్యుపెన్సీ సైడ్. సారీ, అదే. సో గోవాలో ఫైర్ జరిగింది, మన దగ్గర కూడా చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ పబ్స్ ఉన్నాయి. సో right from last year we have been insisting on all establishments, especially establishments where congregations ఎక్కువ ఉన్నాయి, liquor serve అవుతుంది. సో అక్కడ to take a what we call as entertainment license is police act అంతర్గతంగా అది liquor and మన ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ది ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ లైసెన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు కవర్ అయిపోతుంది. ఫైర్ సేఫ్టీ కూడా కవర్ అవుతుంది, హెల్త్ కూడా కవర్ అవుతుంది, మీకు ఆక్యుపెన్సీ సైడ్ 2.8% తగ్గింది. డ్రైవింగ్ ఎర్రర్స్ కూడా తగ్గాయి. అదర్ రీజన్స్ వల్లే, అన్స్పెసిఫైడ్ రీజన్స్ వల్లే యాక్సిడెంట్స్ మనకి ఈ సంవత్సరం ఎక్కువ జరగడం జరిగింది. సార్, సైబర్ క్రైమ్ సంబంధించి ఈ సైబర్ నేరాలలో అసలు సూత్రధారులు పట్టుకోవట్లేదు, ఓన్లీ బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే పట్టుకున్నారనేది ఒకటి ఉంది సార్ ఆరోపణ. అయితే ఇప్పుడు అయిన దాంట్లో ఎంతమంది సైబర్ నేరగాలు కీలకమైన సూత్రధారులను పట్టుకున్నారు, వాళ్ళు ఎంతమంది పట్టుకుంటారు? సైబర్ క్రైమ్లో ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళవలసి ఉంటుంది. ఇందులో